వైవా మీడియా, దిస్ ఇస్ నాని. ప్రజెంట్ అయితే నేను అల్ అరేబియా పర్ఫ్యూమ్స్ దగ్గర అయితే ఉన్నాను. సో వీళ్ళైతే మనకి 5 మినిట్స్లో మనకు నచ్చిన ఫ్రేగ్రెన్స్తో, మనకు నచ్చిన ఫ్లేవర్స్తో పర్ఫ్యూమ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఎంత రెడీ అయినా, ఎంత మంచిగా రెడీ అయినా, ఎంత మంచి బట్టలు వేసుకున్నా కానీ ఆ పర్ఫ్యూమ్, ఆ ఫ్రేగ్రెన్స్ అనేది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోతుంది. సో 10 మందిలో అట్రాక్టివ్గా ఉంటుంది, ఇంకొంచెం వాళ్ళ అటెన్షన్ గ్రాప్ చేసే విధంగా ఉంటుంది. సో ఒక మంచి ప్లెజెంట్ మైండ్ సెట్ని ఇస్తుంది, థాట్స్ని. సో పర్ఫ్యూమ్కి చాలా అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి మనం లిటరలీ. సో ఇప్పుడైతే నేను అక్కడే ఉన్నాను. ఈ అడ్రస్ ఎక్కడ ఉందంటే జేఎన్టీయూ జంక్షన్, అడ్డగుట్ట, రోడ్ నెంబర్ 1లో ఉన్నాను. అసలు లోపలికి వెళ్ళి అసలు పర్ఫ్యూమ్ గురించి మొత్తం కనుక్కుందాము. అసలు ఎలాంటి పర్ఫ్యూమ్స్ ఉన్నాయి, ఎంత కాస్ట్ ఉంటుంది, మన దగ్గర ఎలా ఉన్నాయి, ఎలా తయారు చేస్తారనే విషయాన్ని మొత్తం తెలుసుకుందాం పదండి. హాయ్ బ్రో. సో ఏంటి మన అల్ అరేబియన్ పర్ఫ్యూమ్స్ గురించి ఏంటి? చాలా వింటున్నాను, ఇన్స్టాగ్రామ్లో కొంచెం వైరల్ అవుతున్నారు. ఓకే, సో ఏంటి ఇక్కడ స్పెషల్ ఏంటి అసలు? యాక్చువల్గా మేము అల్ అరేబియన్ పర్ఫ్యూమ్స్ 2021లో మా సొంత ఊర్లో స్టార్ట్ చేసాము. ఇక్కడ లొకేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, కడప డిస్టిక్లో ప్రొద్దుటూరులో స్టార్ట్ చేసామన్నమాట. ఇట్స్ ఎ హ్యూజ్ రెస్పాన్స్ రావడంతో సో హైదరాబాద్లో కూడా ఒకటి పెట్టాలని చెప్పి లాస్ట్ 2 months నుంచి ఇది సెకండ్ బ్రాంచ్గా స్టార్ట్ చేసాము. సెకండ్ బ్రాంచ్ ఇది. సో ఎలా ఉంది హైదరాబాద్లో రెస్పాన్స్? ఎలా ఉంది? ఇంకొంచెం డెవలప్ అవ్వాలి. ఇప్పటి వరకు అయితే బాగుంది. సో ఏంటి అసలు స్పెషల్ ఏంటి మన పర్ఫ్యూమ్ స్పెషల్ ఏంటి? ఇక్కడ నేను చూసాను అంత పేర్లు న్యాచురల్ అని, ప్రీమియం అని ఇవన్నీ రాశారు. బట్ ఎలా ఉంటుంది అసలు బేసిక్ ఒక పర్ఫ్యూమ్ తీసుకోవాలంటే ఎలాంటి నేను చెప్తాను రిక్వైర్మెంట్స్? సో యాక్చువల్గా ఈ న్యాచురల్స్ ఏదైతే ఉన్నాయో సో ఇవి పర్ఫ్యూమ్స్ ఓన్లీ ఏదైతే ఇప్పుడు ఎగ్జాంపుల్ గులాబ్ ఉంది, గులాబ్ అంటే రోజ్ ఫ్లవర్ ఉంది. సో ప్యూర్ రోజ్ ఫ్లవర్స్తో ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిల్ అనమాట. సో ఎటువంటి కెమికల్స్ కానీ అవి కానీ ఇందులో ఉండవు అనమాట. న్యాచురల్స్ ఏదైతే ఉన్నాయో ఇవి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసిన అనమాట. సో నెక్స్ట్ ప్రీమియంకి వస్తే మనము ప్రీమియంలో వచ్చేసి మనకు ఏదైతే నీష్ బ్రాండ్స్ ఫ్రాన్స్లో, ఏదైతే యూఎస్లో కానీ ఫ్రాన్స్లో, ఇటలీలో ఎక్కడైతే పర్ఫ్యూమ్స్ చాలా బాగా సేల్ అవుతాయో ఇంకా వాళ్ళే వాడు. సో ఆ పర్ఫ్యూమ్స్ ఒరిజినల్స్ మీరు తీసుకుంటే ఆ బ్రాండ్స్ మినిమం 60,000-70,000 నుంచి స్టార్ట్. 50,000 అబౌవ్ ఉంటాయి అవి. సో అవి నీష్ బ్రాండ్స్ అనమాట. సో ఆ బ్రాండ్స్ని మేము ఇన్స్పైర్ చేసుకొని అలాంటి పర్ఫ్యూమ్స్ మన వాళ్ళు కూడా వాడాలి, మనం కూడా వాడాలి అని చెప్పి సో దాన్ని ఇన్స్పైర్ చేసి క్రియేట్ చేసిన పర్ఫ్యూమ్స్. ఫ్రాగ్రెన్స్ సేమ్ ఉంటుంది, ఫ్రాగ్రెన్స్ 100% సేమ్ ఉంటుంది అనమాట. సో ఎందుకు అదంటే ఇట్స్ ఎ బ్రాండ్ అనమాట, ఎందుకంటే అది చాలా పెద్ద బ్రాండ్ కాబట్టి. సో మన దగ్గర ఇవి ఇన్స్పైర్ చేసి మేము నార్మల్ ప్రైజెస్లో అందిస్తున్నాం. ఇది ఎంతలో తీసుకోవచ్చు? ఇది మేము 50 ml నుంచి 1600 నుంచి స్టార్ట్ ఉన్నాయి. సో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజెస్ ఉన్నాయి. 1600 నుంచి స్టార్ట్ ఉన్నాయి అనమాట. సో అలా ఇది ప్రీమియం సెక్షన్ అనమాట. 60,000 పర్ఫ్యూమ్ 1600 తీసుకోవచ్చు. నైస్. సో ఇవి ప్రీమియం, ఇదంతా ప్రీమియం సెక్షన్. ఇది అరబిక్ సెక్షన్ వచ్చేసి ఏదైతే అరబిక్ టౌన్లో ఎలా ఉంటుందంటే కొద్దిగా స్ట్రాంగ్ వాడతారు అనమాట. అరబిక్ అని ఎందుకు పేరు పెట్టామంటే ఇవి ఏదైతే ఫ్రాగ్రెన్సెస్ ఉన్నాయో ఇందులో స్ట్రాంగ్ ఫ్రాగ్రెన్సెస్. ఎగ్జాంపుల్ మీరు ఒకటి జస్ట్ జస్ట్ స్మెల్ చేస్తే చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది అనమాట. సో ఎందుకు ఇది అంటే యూజువల్లీ మనం హ్యాండ్స్ మీద తీసుకొని పర్ఫ్యూమ్స్ చూస్తాం, అది ఇస్తారు. యాక్చువల్గా ఇందులో 2 varieties ఉన్నాయి. ఏదైతే కాన్సన్ట్రేషన్ ఆయిల్ ఉందో అది అత్తారు అనమాట. అంటే డైరెక్ట్ రోల్ ఆన్ మాదిరి యూస్ చేసి దాన్ని రఫ్ చేసి డైరెక్ట్ స్కిన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. అప్పుడు మనం పర్ఫ్యూమ్ చేసినప్పుడు ఈ స్టిప్ ఎందుకంటే జస్ట్ స్మెల్ చేయడానికి చేస్తాం. అంటే ఎక్కువ చూడాలంటే డ్రెస్ పైన అయితే చేస్తే అర్థమవుతుంది కదా. సో స్టిప్ పైన స్ప్రే చేసి ఇస్తూ ఉంటాం జస్ట్ స్మెల్ చూడడానికి. ఓకే, నైస్. ఎందుకంటే ఊద్ ఏదైతే మనము ధూపం వేస్తామో, సో ఇంట్లో ధూపం వేస్తాం కదా, ఆ ధూపం ఇందులో ప్రీమియం ఇంగ్రీడియంట్స్తో తయారు చేసింది. సో ఇంట్లోకి రాగానే ప్లెజెంట్గా ఫీల్ అవ్వాలి, చాలా అంటే ఇంట్లోకి రాగానే మంచి సువాసనతో ఎంటర్ అయితే ఆ ఫీలింగే మారిపోతుంది అన్నమాట. సో ఏదైనా అకేషన్ జరిగినప్పుడు కానీ, ఇంట్లో ఏదైనా ప్రేయర్ టైమ్స్లో కానీ ఇందులో ఫ్లేవర్స్ ఉంటాయి. ఇందులో అంటే మేము ఓన్గా క్రియేషన్ చేసి ఇందులో మెలోడీ అని ఉంది. మెలోడీ ఎందుకంటే అదొక అందులో కొద్దిగా ఊద్ ఎసెన్స్ ఇచ్చినాం. అంటే అకేషన్స్ వచ్చినప్పుడు ఊద్ ఫ్రేగ్రెన్స్ రావాలి అనే వాళ్ళకి ఇది. ఇంకోటి మా దగ్గర స్పెషల్ ఏంటంటే జాస్మిన్ చేయించాం. చాలామంది జాస్మిన్ లైక్ చేస్తారు కానీ ఆ ఫ్లవర్స్ అయితే పట్టుకొని తిరగలేం కదా. సో ఆ స్మెల్ రావాలి అని చెప్తే దాన్ని ఈ జాస్మిన్ని బకూర్గా తయారు చేసాము. అందులో మనం జస్ట్ ఒక 1/2 స్పూన్ మనం వేసి బర్న్ చేస్తే చాలా ప్లెజెంట్గా వస్తుందన్నమాట.
ఇంకోటి ఇది అంతా వుడ్ తోనే చేస్తారు. వుడ్తోనే చేస్తారు. ఏదైతే న్యాచురల్ అగర్వుడ్ వస్తుందో దాని నుంచి డస్ట్ వస్తుంది బయటికి, అంటే ప్యూర్ అగర్వుడ్ తీసేస్తారు పక్కకి. ఈ డస్ట్ వచ్చిన దాన్ని మనం ఏం చేస్తామంటే ఇందులో కాన్సన్ట్రేషన్ ఆయిల్ మిక్స్ చేసి దాన్ని మెన్సురేషన్ ఫ్లేవర్గా స్ట్రాంగ్గా తయారవుతుంది. అప్పుడు మనం దాన్ని యూస్ చేయడానికి చేయొచ్చు అలా. ఇదేంటన్నా ఇక్కడ కొంచెం స్పెషల్గా ఉంది ఇదేంది? ఇవి అదే ఇది ఏదైతే న్యాచురల్ అగర్వుడ్ అంటాం కదా, ఇది న్యాచురల్ ఇది న్యాచురల్ అగర్వుడ్ అనమాట. ఓకే. ఈ స్టిక్స్ ఏదైతే కనపడుతున్నాయో ఇది సైంటిఫికల్లీ ప్రూవ్డ్ అనమాట. ఎందుకంటే ఎలా అంటే దీనివల్ల వచ్చే ఏదైతే స్మోక్ ఉంటుందో అది పాజిటివ్ వైబ్స్కి తీసుకెళ్తుంది. సో ప్లెజెంట్గా ఉంటుంది అలా అనమాట. ఇది డైరెక్ట్ మీరు స్మెల్ చూస్తే స్మెల్ రాదనమాట, ఎందుకంటే ఇది న్యాచురల్ కాబట్టి బర్న్ చేసినప్పుడే ఇందులో నుంచి అగర్వుడ్ రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అప్పుడు రిలీజ్ అయినప్పుడు ఆ ఫ్లేవర్ అనేది బయటికి వస్తుంది అనమాట. 1 గ్రామ్ 350, 1 గ్రామ్ ఇది 1 గ్రామ్ 550. ఈ 2 గ్రేడ్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే. ఇది గ్రేడ్ 1 ఐ థింక్. ఇది గ్రేడ్ 2 అన్నమాట. ఓకే. సో హిమాలయాస్లో పెరుగుతాయి. హిమాలయ ఆ బెల్ట్ ఏదైతే ఉందో అక్కడ మనకి గ్రోతింగ్ అనేది వస్తుంది అన్నమాట. ఓకే. సో ఇవి ఎక్కడున్నా కూలింగ్ ఉన్న లైక్ స్నో ఉన్న ఏరియాస్లో అదే మన హిమాలయన్ బెల్ట్లో ఉందన్నమాట. ఓకే. ఏదైతే మేఘాలయ లైక్ ఆ టైప్లో వస్తుంది. ఇది చెట్టు రావడానికి ఆల్మోస్ట్ 8 to 12 years పడుతుంది అనమాట. 12 years 8 to 12 years పడుతుంది. ఆ చెట్టు వచ్చిన తర్వాత దాన్ని ప్రాసెసింగ్ ఉంటుంది, అంటే కట్ చేసి దాన్ని తీసి అది ఇక్కడెక్కడ చెట్టులో పూర్తిగా చెట్టు ఫామ్ అయిపోతుంది, కొద్దిగా ఫామ్ అవుతుంది. అదంతా ఎక్కడెక్కడ ఫామ్ అయిందో దాన్ని కట్ చేసి దాన్ని మళ్ళీ ప్రతి ఒక్కటి మెషినరీ చేయరు, దీన్ని ఓన్లీ మ్యాన్ పవర్తోనే చేస్తారు. అంటే ప్రతి ఒక్కటి ఏది ఈ స్ట్రిప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఉన్నాయి కదా, ఈ స్ట్రిప్స్ ఏదైతే ఇవి ఫామ్ అవ్వాలంటే వీటిని తీయాలంటే 12 years ఆగాల్సిందే. 12 years ఆగాల్సిందే. ఫస్ట్ ఇది చెట్ అవ్వాలా, తర్వాత అది కట్ అవ్వాలా, కట్ అయిన తర్వాత పెద్ద పెద్ద ముద్దల నుంచి కట్ చేసి పీసుల్లాగా తయారు చేసి ఆ పీసుల్లోంచి నెమ్మదిగా ఒక్కొక్కటి దీంట్లోంచి డస్ట్ తీసేస్తారు. ఓన్లీ ఊద్దు ఎక్కడెక్కడైతే ఫామ్ అయిందో దాన్ని మాత్రమే చిప్గా చేస్తారన్నమాట. అందుకే ఎక్స్పెన్సివ్. ఇవి గిఫ్ట్ సెట్స్ అనమాట. ఎవరికైనా హై అండ్ లగ్జరీ గిఫ్ట్ సెట్స్ ఇవ్వాలి, మ్యారేజెస్లో ఇవ్వాలి ఎవరికైనా ప్రెజెంట్గా, అంటే వాళ్ళు గుర్తుండిపోవాలి స్పెషల్ పర్సన్స్ కానీ ఉండకూడదు. అవి మనకి నచ్చిన ఫ్రేగ్రెన్స్ ఏదైతే ఉందో ఇందులో ఫిల్ చేసుకొని మనం వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేయచ్చు. ఇదొకటి. సో ఇది కూడా ఉంది. ఇది ఎలా అంటే ఎవరికైనా ఇతర లవర్స్ ఉంటారు, సో వాళ్ళకి ఎవరికైనా ఇతరు పూస్తాం కదా, ఇందులో ఇవ్వాలంటే ఇందులో ఇలాంటి లగ్జరీ దాంట్లో మనం వేసిస్తే ఇందులో ఫిల్ చేసుకోవచ్చు. మనం ఇట్లా వస్తుంది, ఇలా పూసుకొని చేసుకోవచ్చు. ఇందులో ఎంటీ బాటిల్స్ ఉంటాయి, మనకి ఏదైతే నచ్చుతుందో మనం ఫిల్ చేసుకోవచ్చు. ఇవి అదే 8,000 10,000 అరౌండ్ అలా ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇది హ్యాండ్మేడ్ క్రిస్టల్ బాటిల్స్ ఇవన్నీ. లగ్జరీ ఐటమ్ అనమాట ఇది. అది క్లాసిక్ బాస్ కానీ మిడిల్ ఈస్ట్ ఏవైతే ఉన్నాయో అజ్మల్, లతాఫా, ఇవన్నీ రెప్లికాస్ అనమాట, ఇన్స్పైర్డ్ వర్షన్స్ ఇవన్నీ. సో ఇవి బేసిక్ మినిమం ప్రైస్లో మనకు 50 ml 600 800 1000 ఆ రేంజ్లో. బేసిక్ పర్ఫ్యూమ్స్ అంటే షాప్ లో దొరికితే అది పట్టుకొచ్చుకోవడం చూసుకోండి, కానీ ఇన్ని టైప్స్ ఉంటాయి, చాలా టైప్స్ ఉంటాయి ఇందులో. ఇది కాఫీ బీన్స్ నేను ఎవ్రీ పర్ఫ్యూమ్ దాంట్లో ఐ మీన్ ఇట్లాంటి దాంట్లో చూస్తాను, ఎందుకు వీళ్ళు కాఫీ బీన్స్ పెడతారు? యాక్చువల్గా ఇప్పుడు చూడండి, ఒక 4-5 స్మెల్స్ ఏదైనా చూస్తే మనకు నోస్ కొద్దిగా బ్లాక్ అయిపోతుంది, తర్వాత ఒక 5వది చూస్తే మనకు ఇది రావట్లేదు అనంత ఫీల్ అవుతుంది, మిక్స్ అయిపోతాయి. ఈ కాఫీ ఎందుకు అంటే 4-5 పర్ఫ్యూమ్స్ చూస్తే మనకు నోస్ బ్లాక్ అయిపోతుంది, అర్థం అవ్వదు, అంటే సేమ్ లాగా ఉంది పర్ఫ్యూమ్ అన్నట్టు అనిపిస్తుంది. కాఫీ బీన్స్ ఎందుకంటే కాఫీ అనేది ఒక న్యాచురల్ ప్రొడక్ట్ కాబట్టి అందులో చాలా ఒగరు వాసన ఉంటుంది ఇందులో. ఆ స్మెల్ చూస్తేనే డైరెక్ట్ లోపల వరకు మనకు ఫీల్ అవుతుంది. అది ఫీల్ అవునప్పుడు వేరే ఎసెన్స్ ఏదైనా మళ్ళీ స్మెల్ చేస్తే అర్థం అవుతుంది, ఓ ఇది అంటే ఇంకా న్యూట్రలైజ్ అయిపోతుంది మనకి, ఇంకా ఏ స్మెల్ ఉండదు లోపల, నార్మల్ అయిపోతాం. మళ్ళీ కొత్త ఫ్రేగ్రెన్స్ ఏదైనా వచ్చినప్పుడు దాన్ని స్మెల్ చేయొచ్చు అనమాట. ఓకే. సో అదనమాట సీక్రెట్. కాఫీ బీన్స్ ఏంటంటే న్యూట్రల్ చేయడానికి. ఇప్పుడు ఇందాక అత్తర్ చూసాను, అది చాలా స్ట్రాంగ్ ఉంది. నెక్స్ట్ మళ్ళీ నేను జాస్మిన్ చేసినా ఏది చూసినా నాకు అత్తర్ స్మెల్ వస్తుంది, అదే డామినేట్ చేస్తుంది. అప్పుడు కాఫీ స్మెల్ చూసినప్పుడు ఏమవుతుందంటే సెన్స్ కొద్దిగా చేంజ్ అవుతుంది, అప్పుడు మనం వేరే స్మెల్ ఒరిజినల్ కాఫీ బీన్స్ ఉంటాయి ప్రతి దగ్గర. నైస్.
ఎందుకు ఇంత ప్యాషన్ ఈ పర్ఫ్యూమ్స్ మీద? అంటే మీరు డిప్లొమా కూడా పర్ఫ్యూమ్స్ మీద చేశారు అని చెప్పేసి విన్నాను నేను. చిన్న కోర్స్ చేయడం జరిగింది, అంటే మేకింగ్ ప్రాసెస్ ఎలా చేస్తాము ఏందని. ఏంటి సడన్ గా అంటే దీని మీద ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది? అంటే ముందు నుంచి నాకు పర్ఫ్యూమ్స్ అంటే కొద్దిగా ప్యాషన్ అనమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా పర్ఫ్యూమ్స్ వాడటము, మంచి షోరూమ్స్కి వెళ్ళి తీసుకోవడము. సో ఎందుకు ఇదే బిజినెస్ నేను ఎందుకు చేయలేను అని చెప్పి దానిపైన రీసెర్చ్ చేసి ఆల్మోస్ట్ 1 year తర్వాత స్టార్ట్అప్ చేసాం మా సొంతూరులో. అది మంచి రెస్పాన్స్ రావడంతో హైదరాబాద్లో ఈ స్టెప్ తీసుకున్నాం. 2 పర్ఫ్యూమ్స్ అంటే 2 బ్రాంచెస్ పెట్టారు. సో పర్ఫ్యూమ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. బట్ మీరు ఎలాంటిది పర్ఫ్యూమ్ ఇష్టపడతారని మాకు తెలుసుకోవాలి. యాక్చువల్గా అట్లనేం కాదు, డిపెండ్స్ ఆన్ అంటే ఎక్కడికి వెళ్తున్నాను దాన్ని బట్టి, అకేషన్ బట్టి వాడతాను. సో జనరల్లీ ఏదైతే ఫ్రెంచ్ పర్ఫ్యూమ్స్ ఉన్నాయో అవి ఎక్కువ యూజ్ చేస్తాను. అందులో ఛానల్ బ్లూడీ ఇన్స్పైర్డ్ ఉంది మన దగ్గర, 100% మ్యాచ్ అది. ఇంకోటి లక్కీ 1 million లక్కీ అని ఉంది. మోస్ట్లీ ఇవి కాలేజ్ యూత్ ఉంటారు కదా, వాళ్ళకి ఏం కాదు. సో అబ్బాయి చాలా మంది ఎక్కువ ఎలా అంటే చాక్లెట్ వాసన కావాలి అంటారు. చాక్లెట్లో వెరైటీస్ ఉన్నాయి మా దగ్గర. ఎందుకు లేడీస్కి చాక్లెట్స్ అంటే ఇష్టమని చెప్పలేదు. సో అట్లా చాక్లెట్ ఎక్కువ యూత్ అడుగుతారు. చాక్లెట్ లెవెల్లో 2-3 వెరైటీస్ ఉన్నాయి మా దగ్గర. నేనేమంటానంటే ఫ్రెష్నెస్ అంటే వేరే వాళ్ళకి ఎవరికి డిస్టర్బ్ కాకుండా మంచి ఫ్రాగ్రెన్స్ ఏదైతే ఫ్రెంచ్ ఫ్రాగ్రెన్స్లో మనం స్ప్రే చేసుకుంటే బాగా అఫిషియల్గా ఫీల్ అవుతాము. అది ఫ్రెష్గా ఫీలింగ్ ఉంటుంది, లాస్టింగ్ కూడా బాగా వస్తుంది. అలాంటి పర్ఫ్యూమ్స్ ఏం ప్రిఫర్ చేయొచ్చు? నేను మీకు చేసిస్తాను మంచిది. సో అంటే ఇప్పుడు కొంతమంది పర్ఫ్యూమ్స్ వేసుకొని వస్తారు, వాళ్ళు రాగానే రూమ్ అంతా భయంకరంగా ఆ నోస్ పగిలిపోతుంది వాళ్ళు పర్ఫ్యూమ్స్. అది వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో తెలియదు. అరబిక్లో ఏదైతే టోన్స్ ఉన్నాయో అంటే ఫ్రాగ్రెన్సెస్ ఉన్నాయో అందులో ఏం వాడతారంటే ఏదైతే జడీపుట్లు అంటారు, అది రూట్స్ నుంచి వచ్చే అవి ఎట్లా ఉంటాయంటే చాలా స్ట్రాంగ్ ఉంటాయి. దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిల్తో పర్ఫ్యూమ్స్ చేస్తారు కాబట్టి అవి చాలా స్ట్రాంగ్ ఇస్తాయి అన్నమాట. కొందరికి చాలా స్ట్రాంగ్ ఉండాలి, నాకు రావాలి, ఒక 10 మందికి రావాలి అన్నట్టు వాళ్ళు యూజ్ చేస్తారు. సో కొంతమంది ఇలా ఉంటారు, నాకు మాత్రమే రావాలా, వేరే వాళ్ళకు రావకూడదు అని ఉంటాయి. అవి ఫ్రెంచ్లో లైట్ పర్ఫ్యూమ్స్ ఏదైతే ఉన్నాయో అది వాడచ్చు. మీకు స్ట్రాంగ్ కావాలి అంటే అరబిక్లో అలా స్ట్రాంగ్. ఇప్పుడు నేను యూజువల్లీ నేను ఎలా ఉంటుందంటే నేను యాంకర్ కాబట్టి డెఫినెట్లీ కొంచెం సెలబ్రిటీస్ దగ్గరికి, ఒక మంచి అఫీషియల్స్ దగ్గర, కరెక్ట్, వాళ్ళు డిస్టర్బ్ అవ్వద్దు, నాకు మంచిగా ఉండాలి. అలాంటికి నాకు ఒక పర్ఫ్యూమ్ ప్రిఫర్ చేస్తారా మీరు? 100% నేను మీకు స్పెషల్ నాకేం తెలియదు పర్ఫ్యూమ్స్, మీరు ఏం చేసిస్తే అదే తీసుకొని వెళ్తాను నేను. చేసిస్తాను. సరే డెఫినెట్లీ చూద్దారా, నన్ను మంచి పర్ఫ్యూమ్ చేసిస్తున్నాను నాకు ఇప్పుడు. సో బ్రదర్ అయితే నాకు కొన్ని ప్రిఫర్ చేశారు, ఇవి చాలా బాగుంటాయి అని చెప్పి, లైక్ నాకు కొన్ని ఫ్రాగ్రెన్స్ చూపించారు. ఈ 2 పిక్ చేసుకున్నాను నేను, చాలా ప్లజెంట్గా ఉన్నాయి. నాకు తయారు చేస్తున్నాడు, నాకు చాలా ఇష్టం చూట్లో అంటే. యాక్చువల్గా ఇది మెజర్ అనమాట. అంటే ఇది ఎంతైతే కాన్సన్ట్రేషన్ ఇస్తామో ఆ కాన్సన్ట్రేషన్ మెజర్ చేసుకుంటాం అనమాట. యూసఫ్ బాయ్ అని ఒకడు వస్తాడు, తీసుకొచ్చి ఏదో వుడ్ చూపిస్తారు, అది చూపిస్తారు, ఇది చూపిస్తారు, కార్ సైలెన్సర్లు చూపిస్తారు. యాక్చువల్గా చూడండి, ప్రతి వాసనది ఒక ఎసెన్షియల్ ఆయిల్ క్రియేట్ అవుతుంది. ఓకే. సో ఆ ఆయిల్ క్రియేట్ అవుతుంది కదా, సో ఆ ఆయిల్ ఫారిన్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటారు. ఏదైతే మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటామో ఆ ఆయిల్ని బట్టి స్మెల్ చూసి సెన్స్ చూడడమే, అంతే తప్ప ఈ ఆయిల్ అయితే నేనైతే క్రియేట్ చేయలేను. వాస్తవం చెప్తున్నాను, ఐఎమ్ నాట్ ఎ పర్ఫ్యూమర్. నేను యాజ్ ఏ పర్ఫ్యూమ్ యూజరు, యాజ్ ఏ పర్ఫ్యూమ్ ప్యాషన్, ఇవి నా నాలెడ్జ్తో నేను చేసుకున్నాను. పర్ఫ్యూమ్లో యాక్చువల్లో ఈ పర్ఫ్యూమ్ కాన్సన్ట్రేషన్ ఆయిల్ ప్లస్ ఇందులో ఏమేమి యాడ్ చేస్తారు అనే కోర్స్ నేను చేశాను. ఓకేనా. ఈ కాన్సన్ట్రేషన్ ఆయిల్ చేయాలి అంటే అది 4 years డిగ్రీ ఉంది. అది ఇంకా మనం ఎట్లా నేనైతే బీటెక్ చదివాను అలాగే కెమికల్ అది పర్ఫ్యూమరీ ఇండస్ట్రీ. అదే చెప్తున్నాను, అదైతే స్మోక్ నుంచి వస్తుంది కదా, అందులో డీజిల్ మిక్స్ అయి ఉంటుంది, అదొక ఫ్లేవర్ ఉంటుంది కదా దాంట్లో, ఆ ఎసెన్షియల్ ఆయిల్ క్రియేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు వాళ్ళు ఎందుకు అట్లా అంటే ఎగ్జాంపుల్ మీకు అంటే బేసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. కలర్స్ ఉన్నాయి, రెడ్ కలర్, బ్లూ కలర్, గ్రీన్ కలర్, ఎల్లో కలర్, 4 కలర్స్ మీ ముందర పెట్టాను. నేను మీ దగ్గరికి వచ్చి ఆరెంజ్ కలర్ కావాలి అని చెప్తాను, మీకు అర్థమవుందా? ఆరెంజ్ కలర్ కావాలి అంటారు. ఫస్ట్ మనం అర్థమయ్యేది ఎందులో నుంచి వస్తుంది ఆరెంజ్ కలర్? రెడ్ కలర్ బేస్ అయిపోయింది. ఆ రెడ్ కలర్ నుంచి టచ్ చేస్తాం కొద్దిగా, ఎల్లో కలర్ నుంచి కొద్దిగా టచ్ చేస్తే ఏమవుతుంది, అది ఆరెంజ్గా మారుతుంది. ఆ ఆరెంజ్ మిమ్మల్ని తీస్తే
సో ఈ టెక్నిక్ యూజ్ చేస్తున్నారు కరెక్ట్ 100% అంతే అండి. Guys. ఇది కాన్సన్ట్రేషన్ ఆయిల్ వేసాం కదా, ఇందులో ఏం చేస్తామంటే పర్ఫ్యూమ్ గ్రేడ్ కాంపౌండ్ వస్తుంది అనమాట. ఇదేంటి ఇది పర్ఫ్యూమ్ గ్రేడ్ కాంపౌండ్. ఏదైతే కాన్సన్ట్రేషన్ ఆయిల్ ఉందో ఆ ఆయిల్కి ఇది కలిపితే పర్ఫ్యూమ్ అవుతుంది. పర్ఫ్యూమ్ అవుతుంది ఇది. ఇప్పుడు మనకు ఫ్రెష్నెస్ కాబట్టి ఇందులో జస్ట్ అదొక ఓషనిక్ కలర్ కోసం జస్ట్ ఇది ఒక పర్ఫ్యూమ్ గ్రేడ్. ఆ ఫ్రెష్నెస్ ఫీల్ రావాలంటే పర్ఫ్యూమ్ చూస్తే ఆ కలర్లో ఉంటే హ్యాపీ అనిపిస్తుంది కదా. సో ఇవి ఏంటంటే ఇవి అదేదైతే మనము కాంపౌండ్ కలిపామో దానికి ఆ కాన్సన్ట్రేషన్ ఆయిల్కి మిక్స్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, అట్లా అనమాట. సో ఇవి మెయిన్ అనమాట. మెయిన్ మనం తీసుకున్న ఫ్లేవర్కి ఇవి మిక్స్ చేస్తే పర్ఫ్యూమ్ అవుతుంది. డైరెక్ట్ ఆయిల్ యూస్ చేస్తే ఇతరులోకి కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఒక బాటిల్ తీసుకొని మనం ఇందులోకి ఇది మిక్స్ అయిన పర్ఫ్యూమ్ ఏదైతే ఉందో ఇప్పుడు రెడీగా ఉంది బాటిల్లో వేసేస్తాం అన్నమాట. ఓకే, క్రింపింగ్ మిషన్ అనమాట. క్యాప్ ఏం చేస్తామంటే లాక్ చేసేస్తుంది దీన్ని. సో ఇప్పుడు పర్ఫ్యూమ్ అనేది బయటికి రాకుండా ఇప్పుడు ఏదైతే పర్ఫ్యూమ్ మీరు యూస్ చేస్తారో రెడీ అయిపోయింది. సూపర్ బ్రో, ఎక్సలెంట్ ఉంది. ఇలా స్ప్రే చేసుకుంటే బాగా లాస్టింగ్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇంకోటి ఉంటుంది కదా, నా పర్సనల్ క్వశ్చన్ ఇది. ఇలా కొట్టుకోగానే అందరూ వచ్చేసేట అడ్వర్టైజ్మెంట్ లేదు, అడ్వర్టైజ్మెంట్ కోసమే కానీ అది రియాలిటీలో జరగడం అనేది ఇది పర్సనల్ ఇంట్రెస్ట్ ఇది అందరికి. నిజంగానే అలాంటి పర్ఫ్యూమ్స్ ఉంటే ఎంత బాగుంటుంది అని. లైక్ కొరియన్ సిరీస్లో ఒక కొరియన్ సిరీస్ కూడా వచ్చింది, ఒక పర్ఫ్యూమ్ కొట్టుకోగానే హీరోయిన్ వాడిని ఇష్టపడ్డాడు. సో ఇట్లాంటివి చాలా బాగా అంటే స్టోరీ క్రియేట్ చేసింది అనుకోండి. అంటే మేబీ అంత ఎఫెక్టివ్ ఉండొచ్చు, బట్ ఒక పర్ఫ్యూమ్తో అట్రాక్ట్ చేయొచ్చు కదా. 100% అండి. ఎందుకంటే పర్ఫ్యూమ్ ఎందుకు వాడుతున్నాము ఇండియాలో, ఎందుకు ఇంత దీనిపైన అవగాహన వస్తుందంటే ఎవ్రీవన్ వాంట్స్ టు ఫీల్ లగ్జరీ అన్నమాట. లుక్స్ లగ్జరీ అనేది నేను సూట్ వేసుకుంటే లగ్జరీగా కనపడగలను, కానీ లగ్జరీగా ఫీల్ అవ్వాలి అంటే పర్ఫ్యూమ్ వేర్ చేస్తేనే ఆ యొక్క ఎసెన్స్, ఆ యొక్క ఫ్రాగ్రెన్స్ వస్తూ ఉంటే ఫీల్ బాగుంటుంది. అప్పుడు అది లగ్జరీగా ఫీల్ చేస్తాను. ఎట్లా సూట్ వేసుకున్న రాకపోవచ్చు, ఒక టీ షర్ట్ వేసుకొని ప్లెజెంట్గా ఒక పర్ఫ్యూమ్ కొట్టుకునేస్తే అదేదో ఒక డిఫరెంట్. కరెక్ట్, అంటే ఆ ఫీలే వేరే అయిపోతుంది. అంతేనా, పర్ఫ్యూమ్స్ ఆ ఫ్రాగ్రెన్స్ అనేది క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. ఇండియాలో ఇప్పుడు చేసుకోవాలి. ముందు ఫారిన్లో ఈ కల్చర్ ఉండేది, కానీ ఇప్పుడు ఇండియాలో ఎలా అయిపోయిందంటే సో ఎవ్రీవన్ హ్యాస్ టు యూజ్ అన్నట్టు అయిపోయింది. అంటే అందరూ ఫారిన్స్కి వెళ్ళి బ్యాక్ అవుతున్నారు, కొంతమంది వెళ్తున్నారు. సో అక్కడ కల్చర్ చూస్తున్నారు కాబట్టి ఎవరివన్ హ్యాస్ టు ఫీల్ లగ్జరీ అన్నట్టు. అంటే ఒక బ్రాండ్ సెట్ చేస్తుంది. ఇప్పుడు ఐఫోన్ వాడిన వాళ్ళకి ఎలాంటి ఒక బ్రాండ్ ఉంటుందో, పర్ఫ్యూమ్స్ యూజ్ చేసిన వాళ్ళు కూడా కరెక్ట్ డెఫినెట్లీ మీ స్మెల్ బాగుంటుంది, ఏ పర్ఫ్యూమ్ వాడుతుందో అట్లా అడుగుతూనే ఉంటారు కదా. అది ఒక ప్లెజెంట్ ఫీల్ అవుతుంది కదా, బాగుంటుంది పర్ఫ్యూమ్ యూజ్ చేస్తే. ఇంకోటి ఇది ఎలాంటిది అంటే ఒక్కసారి మనం మొదలు పెడితే వాడటం పర్ఫ్యూమ్స్, ఇంకా మీరు పర్ఫ్యూమ్ లేని ఇంకా బయటికి వెళ్ళబుద్ధి కాదు, కనెక్ట్ అయిపోతారు ఈజీ. కరెక్ట్, అట్లా. సో చూసారు కదా మొత్తము. ఇంకా మా ఆడియన్స్కి ఏమన్నా చెప్పదలుచుకున్నారా పర్ఫ్యూమ్ గురించి? లైక్ బేసిక్గా యూస్ చేయాలనుకున్న వాళ్ళకి ఎలాంటిది ప్రిఫర్ చేసుకోవాలి, ఇట్లా ఓన్గా తయారు చేయించుకున్న వాళ్ళకి మోస్ట్లీ ఎలాంటి ఏ బ్రాండ్స్ వాడతారన్న, ఎలాంటి ఫ్రేగ్రెన్స్ వాడతారు? వస్తారు చాలామంది. అంటే కొంతమంది ఫ్రాగ్రెన్స్ నాలెడ్జ్ లేని వాళ్ళు వస్తారు, అన్న నాకు మంచి పర్ఫ్యూమ్ కావాలి. కొంతమంది ఫ్రెష్ ఊడి అలా కొద్దిగా ఫ్రాగ్రెన్స్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అయితే నోట్స్ గురించి అడుగుతారు. అంటే బేస్ నోట్స్ ఏమున్నాయి, మిడిల్ నోట్స్, టాప్ నోట్స్. ఇవి ఏంటిదంటే ఒకసారి మనం స్ప్రే చేస్తే ఇప్పుడు ఏదైతే మనకు ఫ్రాగ్రెన్స్ వస్తుందో టాప్ నోట్స్ అనమాట. ఒక 2 hours తర్వాత ఫ్రాగ్రెన్స్ చేంజ్ అవుతుంది. సో మిడిల్ నోట్స్లోకి వస్తుంది. మీ స్పెషాలిటీ 5 minutes పర్ఫ్యూమ్ అని చెప్పేసి. ఇగో మీరు మైసూర్ శాండిల్ సోప్ తెచ్చినా, ఏదన్నా ఒక టైప్ ఆఫ్ వుడ్ తెచ్చినా, అలాంటిది మీరు చేస్తారు అని చెప్పేసి 100% ట్రై చేస్తాము. ఎందుకంటే ఆ ఎసెన్షియల్స్ ఆయిల్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఆయిల్స్తో ఇన్స్పైర్డ్ అయ్యి ఆ స్మెల్ని కనెక్ట్ చేసుకొని మేము సేమ్ ఇందాక మీకు కలర్ కాన్సెప్ట్ చెప్పాను కదా, అలాగే ఈ ఫ్రాగ్రెన్స్ కాన్సెప్ట్ కూడా అలాగే ఉంటుంది, సిమిలర్ టు. సో అలా నేను మ్యాక్స్ ట్రై 100% ట్రై 100%.
ఓకే. సో చాలా మంది మిస్ అవుతుంటారు, అంటే లైక్ వాళ్ళ ఫేవరెట్ థింగ్ ఏదన్నా అనుకో, దాన్ని స్మెల్ చేయించుకుందాం అనుకోని ఒక టీ షర్ట్. కరెక్ట్. చేస్తాను, మ్యాక్సిమం ట్రై చేస్తాము. ప్లస్ నేను ఇంకోటి ఏం యాడ్ చేస్తాను అంటే టాప్ ఆన్ ఇట్, ఏదైతే ఫ్రాగ్రెన్సెస్ ఉన్నాయో లగ్జరీ ఫ్రాగ్రెన్సెస్ అవి కూడా యూస్ చేసి చూస్తే దాని యొక్క ఎసెన్స్ కూడా తెలుస్తుంది, అసలు ఎందుకు ఇది అంత లగ్జరీ ఎందుకు అంత 60,000 ఏదో వాసన చూసాము, ఆ వాసన నాకు కావాలా, ఏదో పెట్రోల్ వాసన నాకు కావాలా, డీజిల్ వాసన కావాలని తెస్తారు. సో ఇట్స్ ఏ ఫన్ కోసం మనం ఏదైనా చేయొచ్చు. బట్ యాక్చువల్ ఫ్రాగ్రెన్స్ లైన్లోకి వస్తే వీ హ్యావ్ ఎ నీష్ బ్రాండ్స్ అనమాట. ఏదైతే లగ్జరీ పర్ఫ్యూమ్స్ ఉన్నాయో 1 lakh 2 lakhs ఆ రేంజ్లో ఉన్న పర్ఫ్యూమ్స్ మేము కేవలం చాలా తక్కువ ధరలకే ఆ ఇన్స్పైర్డ్ వర్షన్స్ అనేది తీసుకొస్తున్నాం అన్నమాట. సో అవి యూస్ చేయండి అని చెప్పి నేను ప్రిఫర్ చేస్తాను. సో రండి, లగ్జరియస్ పర్ఫ్యూమ్స్ ఉంటున్నాయి 60-70,000 మనకి 1600లో సేమ్ ఫ్రాగ్రెన్స్ అది ఎలా వస్తుందో ఇది అదే స్మెల్ వస్తుంది. ఎందుకు వాళ్ళు అంత పెట్టినారని మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి. ఓకే, 1600 కదా, వచ్చి ట్రై చేయండి. సో మన ఏవా ఛానల్ చూసేస్తే డెఫినెట్లీ నెగోషియేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కదన్నా. ఉంటాయి, తప్పకుండా ఉంటాయి. సో నేనైతే నాకు నచ్చిన పర్ఫ్యూమ్ అయితే నేను తీసేసుకున్నాను. సో ఇంకా నేను లగ్జరియస్ది నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. ఇది నాకు ఫ్లేవర్ చాలా బాగుంది, బ్రదర్ చూపించింది నాకు చాలా మంచిగా అనిపించింది. ఇప్పటివరకు నేను యూజ్ చేసిన దాంట్లో కొంచెం డిఫరెంట్ ఉంది, మంచిగా అనిపించింది నాకు. సో మీరు కూడా వచ్చి ట్రై చేయండి. డెఫినెట్లీ మన ఏవా ఛానల్ ఎవరైతే చూసి వస్తారో వాళ్ళకి డెఫినెట్లీ ఇంకా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. 60,000-70,000 పర్ఫ్యూమ్ 1600కే సేమ్ ఫ్రాగ్రెన్స్తో ఇస్తా అంటున్నాడు. మీకు నచ్చిన ఫ్లేవర్ చేసి ఇస్తా అంటున్నాడు. ఇంకేం కావాలి, వచ్చి ట్రై చేయండి. మన JNTV జంక్షన్, అడ్డగుట్ట, రోడ్ నెంబర్ 1, అంతే కదా. థ్యాంక్ యూ.